వృద్ధాప్యంలో కూడా మన ప్రాథమిక అవసరాల్ని తీర్చేందుకు రెగ్యులర్ ఆదాయం కావాలి. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలంటే కూడా ముందు నుంచే పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుతం లంప్ సమ్ అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేసేందుకు చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకసారి పెట్టుబడి పెడితే తర్వాత నెల నెల డబ్బులు అందుకోవచ్చు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, యూలిప్స్, ఎంపీఎస్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందించే ఎన్నో పెన్షన్ పాలసీలు కూడా ఉన్నాయి. అన్నింటికంటే వీటిల్లో ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి స్కీమ్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ స్కీంలో ముందుగా ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల 10,000 రూపాయలకు పైగా ఆదాయం పొందొచ్చు. ఈ పథకం ఫీచర్లు, ఇతర వివరాలు చూద్దాం. ఎల్ఐసి న్యూ జీవన్ శాంతి స్కీమ్ ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఈ స్కీంలో పాలసీ హోల్డర్లకు సింగిల్ లైఫ్ యాన్యుటీ, డిఫర్డ్ జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నాయి. పాలసీ ఆరంభంలో యాన్యుటీ రేట్లకు హామీ ఉంటుంది. వాయిదా గడువు పూర్తయ్యాక లబ్ధిదారుడికి జీవితాంతం యాన్యుటీ చెల్లిస్తారు. ఈ స్కీమ్ ఒక రకమైన ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీదారులు చనిపోయినా, బతికి ఉన్నా ప్రయోజనాలకు హామీ ఉంటుంది. ఇవి వయస్సుతో మారవు. మీరు యాన్యుటీ ప్లాన్ ఎంచుకున్న దానిని బట్టి పాలసీదారులు స్వీకరించే మొత్తం నిర్ణయిస్తారు. కంపెనీ లాభాల ఆధారంగా అదనపు బెనిఫిట్స్ ఏముండవు. ఈ ఎల్ఐసి జీవన్ శాంతి పథకంలో మీరు ముందుగానే సింగిల్ ప్రీమియం చెల్లించి ఆపైన యాన్యుటీ పేమెంట్స్ రూపంలో రెగ్యులర్ పేమెంట్స్ అందుకోవచ్చు. మీ అవసరాలకు అనుగుణంగానే ఈ పేమెంట్లను 2 విధాలుగా పొందొచ్చు. సింగిల్ లైఫ్ యాన్యుటీ లేదా జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్లలో ఒకటి ఎంచుకోవచ్చు. పాలసీ హోల్డర్ జీవించి ఉన్నంత కాలం సింగిల్ లైఫ్ యాన్యుటీ పేమెంట్స్ చేస్తుంది. జాయింట్ లైఫ్ యాన్యుటీ ప్లాన్ ఎంచుకుంటే మీరు, మీ లైఫ్ పార్ట్నర్ ఇద్దరిలో ఒకరు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది. ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థికంగా చేయూత అందిస్తుంది. ఈ డబ్బుల్ని ఎప్పుడు అందుకోవచ్చనేది పాలసీదారులు నిర్ణయించుకోవచ్చు. ప్రతి నెల లేదా 3 నెలలకు ఓసారి లేదా 6 నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి అందుకునేలా ఎంచుకోవచ్చు. మీ ప్రాధాన్యతలు, ఆర్థిక అవసరాల ఆధారంగా సౌలభ్యం ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు పాలసీదారులకు ఏమైనా జరిగితే నామినీలు పలు ఆప్షన్లతో బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ ప్లాన్ ఎంచుకునేందుకు కనీస అర్హత వయసు 30 సంవత్సరాలుగా ఉండాలి. 79 ఏళ్లు పైబడిన వారికి అర్హత ఉండదు. దీంట్లో కనీసం 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల అందుకునే పెన్షన్ పాలసీదారుడి వయస్సు, పెట్టుబడి పెట్టే మొత్తం, వాయిదా వ్యవధిని బట్టి ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో ఈ ప్లాన్ కొనుగోలు చేసి 12 ఏళ్ల పాటు యాన్యుటీ చెల్లింపుల్ని వాయిదా వేస్తే 13వ సంవత్సరం నుంచి ఏడాదికి అందే పెన్షన్ విలువ 1,32,920 రూపాయలు అవుతుంది. దీనిని నెలకు ఎంచుకుంటే అప్పుడు నెలకు 10,000 రూపాయలకు పైగా చేతికి వస్తుంది.